సార్ ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకంటే మీరు మొదటి నుంచి దాని గురించి పోరాడిన వ్యక్తి, గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేదికగా అవును ఎంఆర్పిఎస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అవును తర్వాత బీసీ సంఘాల పోరాటాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయో అదే టైంలో ఈడబ్ల్యూఎస్ పోరాట సమితి తరఫున మీరు పోరాడారు. అవును, అసలు అప్పుడు పెద్ద ఉద్యమాలు నడిచినాయి మేమే. అవును అవును, ఆ టైంలో అంటే అది జాతీయ స్థాయి ఉద్యమంగా మారి అవును ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు గెజిట్ వచ్చేదాకా అవును జరిగిన ఒక ఆ ప్రస్థానం ఏదో చెప్పగలరా? ఎందుకంటే ఇప్పుడు మల్లన్న రెచ్చగొట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలంటే సరే యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ అది రద్దయ్యే అవకాశం ఎంతవరకు ఉంది అన్నది కూడా తెలియాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజం. ఈ తెలంగాణ సమాజానికి కానీ తెలుగు ప్రజలందరికి కానీ యావత్ భారతదేశానికి కూడా ఇది తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా తెలంగాణలో అపోలు సృష్టిస్తారు, అటనే దాని పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కి అదే విష బీజాలు నాటుతారు, అట్నే భారతదేశం వల్ల కూడా విష బీజాలు నాటడానికి అవకాశాలు ఉంటాయి. మీరు అన్నట్టు కాదన్ను. అయితే మీరు అన్నది నిజమే. అప్పుడు ప్రబలంగా బీసీ రిజర్వ్ 2003లో స్టార్ట్ అయింది మా ఉద్యమం. 2003లో అంతకుముందు బీసీ కోసం స్టార్ట్ అయింది అది? లేదు. అయితే అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది దేనికోసం స్టార్ట్ అయిందంటే, ఎందుకంటే వీళ్ళు చిమ్ముతున్న విషయంతోనా అంటే వాటి ఉద్దేశం అనేది పక్కదారి పడతా ఉంది. అస్సలు అదే పక్కదారి పడుతుంది. అదే నాకు బాధాకరం అనిపిస్తుంది. ఇప్పుడు 2003 కంటే ముందల్నే బీసీ ఉద్యమాలు కూడా నడిచినాయి. బీసీ ఉద్యమాలు నడిచినాయి. ఆ బీసీ ఉద్యమాలు రిజర్వేషన్లు పెంచాలని, మౌలిక వసతులు పెంచాలని, హాస్టల్ కావాలని. నేను ఆ బీసీ ఉద్యమాలలో కూడా పనిచేసిన. వాళ్ళకి హాస్టల్ కావాలి, స్కాలర్షిప్స్ కావాలని ఇవన్నీ పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా నడుస్తుంది ఈ వర్గీకరణ మీద, మందకృష్ణ గారు. ఆ టైంలో నేను కూడా ఏంటంటే ఒక యువకునిగా, ఒక విద్యావంతునిగా, తర్వాత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా నేను ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అంటే పేదలలో, ఇందులో కూడా పేదలు ఉన్నారు, ఈ పేదలను ఎవరు పట్టించుకుంటలేరు అనేది నాకు బాధేసింది. ఎందుకంటే సరే బీసీల ఉద్యమంలో వాళ్ళ హక్కుల కొరకు కాపాడుతున్నారు. తర్వాత అదేవిధంగా మందకృష్ణ గారు తమ వర్గీకరణ చేసి మాకు న్యాయం కావాలని కాపాడుతున్నారు. అట్లనే అగ్రవర్ణాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 1/4 జనాభా అంటే జనాభాలో 4వ వంతు జనాభా ఉన్నటువంటి అగ్రవర్ణాలు. అయితే ఈ అగ్రవర్ణాల గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఆనాడు కూడా కులానికి కారణం ఏంటంటే 7 దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కువగా రెడ్లు, కమ్మలు, వెలమదొరలు వీళ్ళే పాలించారు కాబట్టి బీసీలకు రాజ్యాధికారం దక్కలేదు కాబట్టి ఆ చర్చ అయితే ఉండవచ్చు. ఏదో జరిగిపోయింది అన్న ఫీలింగ్ అదే మీరు అన్నది ఉండవచ్చు. కానీ నేనేమనుకున్నా అంటే అసలు అగ్రకులం అనే ముసుగుదొడిగి, అంటే మీరు అన్నట్టు రెడ్లు కానీ, అంటే మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరీలు, తెలగలు, వెలమలు, ముస్లింలు వీరందరూ కూడా అగ్రవర్ణాలుగా పిలువబడుతారు, అగ్రకులంగా పిలువబడుతారు. అయితే వీరందరూ కూడా ఈ భారతదేశ పౌరులే కదా, వీరందరూ కూడా ఈ రాష్ట్రాలకు సంబంధించిన పౌరులే కదా. కానీ ఈ అగ్రవర్ణాలకు ప్రభుత్వాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఒక ముసుగుదొడిగి, అగ్రవర్ణం అని ఒక ముసుగుదొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేయడం అనేది చాలా, ఇది రాజ్యాంగానికి, స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి చర్యలు. అయితే నేనేమంటున్నంటే, మీరు ఒక ప్రశ్న వేసారు, అంటే పాలకులు అంటే ఒక రాజశేఖర రెడ్డో, ఒక చంద్రబాబు నాయుడు, అంతకుముందు తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రులు అనేవాళ్ళు పాలకులు ఉన్నారు కాబట్టి ఈ మొత్తం ధనికులైపోయారా? అందుకనే నేను ఆనాడే మాట్లాడడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉంటే అందరు రాజశేఖర రెడ్డి గారు, ఒక కొనిజెట్టి రోషేలు అయితే అందరు రోషేలు గారు, ఒక చంద్రబాబు నాయుడు అయితే అందరు నాయుడు గారు అనేది ఆ రోజే మాట్లాడడం జరిగింది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, అగ్రవర్ణాలలో కూడా అసలు ఆకలి చావులు ఉన్నాయి. చాలా మంది పేదల్లో ఆత్మహత్యలు ఉన్నాయి. వాళ్ళకు ఒక హాస్టల్ లేవు, వాళ్ళకు ఒక స్కాలర్షిప్ లేవు, వాళ్ళకు ఒక ఫీ రియంబర్స్మెంట్ లేదు, వాళ్ళకు ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకు ఒక కార్పొరేషన్ లేదు, వాళ్ళకు ఒక కమిషన్ లేదు, వాళ్ళకు ఒక స్టడీ సర్కిల్ లేదు.
అంటే వీళ్ళు జనాభే కదా, సరే అగ్రకులాలుగా పిలువబడుతుండొచ్చు, కానీ వీరు కూడా జనాభే కదా. మరి వీరి సంక్షేమం కొరకు కూడా ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఉన్నాయి కదా. మరి వీరిని ఎందుకు నిరాదరణకు నిర్లక్ష్యానికి గురి చేసి విస్మరించడం ఎంతవరకు కరెక్టు అనే దాని మీద ఒకటి. రెండవది, మీరు ప్రతిభ ఉన్నా కూడా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్ఎస్ చదవాలంటే వీళ్ళకి స్టడీ సర్కిల్ లేవు. మరి ఈ జాతి ఈ అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేద పిల్లలు మరి వాళ్ళు కలెక్టర్లు కావద్దా? వాళ్ళు ప్రతిభ ఉంది, వాళ్ళు ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎఫ్ఎస్ కావద్దా? అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు కూడా లేవు. కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఓట్ల కొరకు కొంగ జపం చేస్తూ ఈ వర్గాలను విస్మరించడం జరిగినాయి. మరి ఈ క్రమంలో మనం ఈ దేశ పౌరులమైనప్పుడు, ఈ రాష్ట్ర పౌరులమైనప్పుడు, ఈ ప్రభుత్వాలకు పన్నులు కట్టినప్పుడు సమాజంలో అందరూ ఒకరే కదా, అందరు మానవులమే కదా. అటువంటి అప్పుడు పేదరికం అనేది అన్ని కులాలు ఉంటుంది, ధనికులు అనేవారు అన్ని కులాలు ఉంటారు. ఒక కులం, ఒక వర్గం, ఒక మతంకు పరిమితం కాదు పేదరికం. కానీ పేదరికం అనేది ఒక కులానికి అడ్డుగోడ కూడా కాకూడదు అనేటువంటి దాని మీద నేను దీన్ని ఉద్యమంగా నేను తీసుకుపోయినా 2003 నుంచి. అయితే అది చట్టసభలలోకి ఎట్లా వెళ్ళింది నేను అదే చెప్తున్నా. ఇంకా ఎందుకంటే ఇది ఎట్లా అసలు అందరికీ ఇప్పటి తరానికి తెలియదు, భవిష్యత్ తరాలకు చాలా నష్టం జరుగుతుంది, చాలా కష్టాలు వస్తాయి. అందుకనే ఇది వాస్తవాలు కూడా ఈ తెలుగు ప్రజలకు వెళ్ళాలి, భారతదేశ ప్రజలకు వెళ్ళాలి. ఎందుకంటే అసలు కులాలు అనేవి సృష్టించబడ్డ కులాలు. ఈ సృష్టించబడ్డ కులాలల్లో ఎవరు ఏ కులంలో జన్మిస్తారో ఎవరికి తెలియదు. ఇప్పుడు మా తాత ఏ కులం అనేది ఏ కులంలో పుడతాడని, లేకపోతే మా నాన్న ఏ కులంలో పుడతాడు, నేను ఏ కులంలో పుడతానని ఊహించి జన్మించినటువంటి కులాలు కావు. కానీ ఈ కులాలు జన్మించిన తర్వాత వృత్తులను బట్టి, ప్రవృత్తులను బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని వర్గాలుగా విడిపోయినాయి. అవి పిలువబడుతున్నాయి. ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, అట్లనే ఓసీలుగా పిలువబడుతున్నాయి. అట్లనే అయితే ఈ పిలువబడే కులాలే ఇవన్నీ పరిగణించబడ్డే కులాలే. ఈ కులాలను దృష్టిలో పెట్టుకొని అగ్రకులాలు అని ఒక ముసుగు దొడిగి వీళ్ళకేం బాధలు లేవు, వీళ్ళకేం గాథలు లేవు అనేటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఉండడం, దాన్ని నేను ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. నేను తొక్కని కడపలేదు. బీసీ సంఘాల నుంచి, తర్వాత ఎంఆర్పిఎస్ నుంచి కూడా అనూహ్య స్పందన వచ్చింది, బ్రహ్మాండంగా మద్దతు ఇచ్చారు వాళ్ళు. నేను తొక్కని గడపలేదు, అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి కూడా తిరగడం జరిగింది, అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకోవడం జరిగింది ఆ రోజు నేను చేసినటువంటి ఉద్యమంలో. అంతేకాదు అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అన్ని కుల సంఘాలు, మీరు అన్నారు కదా, ఎంఆర్పిఎస్ మందకృష్ణ కానీ, బీసీ సంఘం ఆర్ కృష్ణయ్య గారు కానీ, తర్వాత మాలమానాడు అప్పుడు అద్దంకి దయాకరు, జూపూడి, తర్వాత ఎరకలక్కుల పోరాట సమితి ఒలిగ ప్రభాకరు, తర్వాత ఒడ్డెరక్కుల పోరాట సమితి తన్నీరు ధర్మరాజు, అదేవిధంగా లంబాడక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయకు, ఇవన్నీ ఇటువంటి అనేక కుల సంఘాలు కూడా నేను చేపట్టినటువంటి ఉద్యమానికి పరిపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎట్లా చేశారంటే, అగ్రకులాల్లో కూడా పేదలు ఉంటారు, అంతే కదా. ఇదే స్లోగన్ వీళ్ళు చాలా సార్లు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వల్లె వేసిన మాటలే, అంతే కదా, వల్లె వేసిన మాటలు. వాళ్ళు కూడా మా వేమారెడ్లే అని చెప్పి విశారదం దగ్గర నుంచి తీన్మార్మలన్న దాకా ప్రతి ఒక్కళ్ళు స్లోగన్ ఇచ్చినోళ్ళే. అయితే మరి వీళ్ళందరూ కూడా ఆ రోజు కూడా మేము ఎట్లా ఉద్యమాలు చేసినామంటే, మనం ఏమైనా ఆధిపత్యం చేసేవాని మీద మన పోరాటం ఉండాలి, మనల్ని అణిచివేసే వాని మీద మన పోరాటం ఉండాలి, తర్వాత అవినీతి చేసేవాని మీద మనం అందరం పోరాటం ఉండాలి. మనం అంతా ఉద్యమకారులం, సామాజిక స్పృహతోటి ఏ కులాలలో ఉండని మనుషులే, పేదలే అనేటువంటి భావనతోటి మేము ఉద్యమాలు కొనసాగించినాం. మా ఉద్యమాలు కొనసాగించినటువంటి క్రమంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి కూడా పెరిగింది, చాలా ఒత్తిడి పెరిగింది. అదేవిధంగా మీరు చూడండి, స్వాతంత్రం వచ్చినాక అగ్రకులాల హక్కుల మీద, అగ్రకులాల బాధల మీద ఎవ్వరు కూడా రోడ్డు ఎక్కలే. ఈ వల్లప్రెడ్డి రవీందర్ రెడ్డి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది, ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ వరకు ర్యాలీ చేయడం జరిగింది, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆనాడు అంబేద్కర్ విగ్రహానికి వేడుకోలు చేసినాం మేము, సచివాలయం దగ్గర ఉంది కదా అంబేద్కర్, అయ్యా నువ్వు రాజ్యాంగ స్ఫూర్తిదాతవు, పేదల పెన్నిదివి,
మరి ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వాలు కులాల జపాలు చేస్తూ ఈ అగ్ర కులాలను విస్మరించినాయి. ఇందులో కూడా పేదలు ఉన్నారు. మీరేమో ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి ఫలితం చేకూర్చమన్నారు. మరి ఈ పేదలను విస్మరించడం ఎంతవరకు కరెక్టు? మీరు కళ్ళ నుండి చూడలేకపోయినా చెవుల నుండి వినలేకపోయినా వాళ్ళకు మంచి గుణం పాలకులకు ఇవ్వాలని వేడుకోవడం జరిగింది. అట్లనే అప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో యజ్ఞం చేయడం జరిగింది. అప్పుడు చిరంజీవి ఒక యజ్ఞం చేసిండు, కేసీఆర్ ఒక యజ్ఞం చేసిండు, భూమన కరుణాకర్ రెడ్డి ఒక యజ్ఞం చేసిండు. మేము కూడా అగ్రవర్ణ పేదల పట్ల వివక్షత విడనాడి వారికి సద్బుద్ధి ప్రసాదించి వీరిని అన్ని విధాలు ఆదుకొని సమస్త ప్రజలకు సమన్యాయం జరిగి కరుణా కటాక్షించే గుణం ఇచ్చి శ్రీ లక్ష్మీ గణపతి మహాయజ్ఞం చేసినాం. మంత్రాలకు చింతకాయలు రాలేవు, కానీ అందరితో పాటు ఈ సబ్జెక్టు చర్చ జరగాలని నేను ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున యజ్ఞం చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నంటే నా పోరాటం అనేది దశల వారీగా వివిధ రూపాయల ధర్నాలనుకో, నిరసనలనుకో, సభలనుకో, సమావేశాలనుకో, సత్యాగ్రహ దీక్షలనుకో. నేను ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్షలు కూడా చేపట్టడం జరిగింది. నేను ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నా పోరాటాలను గుర్తించి తర్వాత అదేవిధంగా అనేక సామాజిక సంఘాలు కూడా నా పోరాటాలకు మద్దతు ఏదైతే తెలిపారో అది గమనించినటువంటి రాజశేఖర రెడ్డి గారు వారు తొలిసారి 2008లో స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఆయన బీజం వేశాడు. ఈ భారతదేశం వల్లే అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన చరిత్ర లేదు.